ఎంతో సింపుల్ అయినటువంటి పాస్తా రెసిపీ అండి. ఇంట్లో ఉండేటువంటి ఐటమ్స్తోనే ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు పాస్తా. అలాగే మనం 80% పాస్తాని కుక్ చేసుకోవాలండి. కుక్ అయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లో తీసుకోవాలండి. వాటర్ని వంపేయాలి. కొంచెం ఆయిల్ వేసి మనం ఇచ్చేసుకోవాలండి. అలాగే గ్రీన్, రెడ్, అలాగే ఎల్లో క్యాప్సికమ్ని కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఆనియన్స్, అలాగే రైస్ ఫ్లోర్ 2 స్పూన్స్, 1 గ్లాస్ మిల్క్ తీసుకొని కుక్ అయ్యే వరకు మనము బాయిల్ చేసుకోవాలండి. అలాగే వాటితో పాటుగా ఒక స్పూను చీజ్ కూడా మెల్ట్ అయ్యే వరకు కూడా కుక్ చేసుకోవాలండి. అలాగే వాటితో పాటుగా మనము ఏదైతే గ్రీన్, రెడ్, ఎల్లో క్యాప్సికమ్, అలాగే ఆనియన్స్, గార్లిక్ ఇవన్నీ కూడా మనము ఫ్రై చేసుకున్నాము వాటిలో వేయాలండి. పాస్తా, పెప్పరు, రెడ్ చిల్లీ, సాల్ట్, చీజ్. అంతే, ఎంత సింపుల్.